ఇలా ఉన్న పువ్వు మనకి ఇండోర్‌లో కానీ, అవుట్‌డోర్‌లో కానీ ఇలా పూస్తాయి కదా! ఈ వాడిపోయినట్టు అయిపోతుంది. దీనిని ట్రాష్‌లో వేయకండి. మనకి ఇది కూడా ఉపయోగపడుతుంది వాడిపోయిన తర్వాత. ఇది మనము వాటర్ పోసుకొని ఒక నైట్ అంతా ఉంచితే మనకి ఆ వాటర్తో హెన్నా చేసుకోవచ్చు. తలకి గోరింటాకు పెడతాం కదా, హెన్నా అవుతుంది. తర్వాత షాంపూ చేసుకోవచ్చు. ఇది ఇలా బాగా ఎండబెట్టేస్తే దీంతో హైబిస్కస్ టీ అవుతుంది. మీకు తెలుసా, ఒక మందారంలో ఎన్ని బెనిఫిట్స్, ఎన్ని రకాలు చేసుకోవచ్చో ఇంట్లో. వీటిని బాగా వాడేసిన తర్వాత ఈ తుక్కుని తీసుకెళ్ళి మన గార్డెన్లో వేసుకుంటే, ఇండోర్ కానీ అవుట్డోర్ కానీ కాంపోస్ట్ అయిపోతుంది. ఒక మందారం కానీ ఒక ఫ్లవర్తో కానీ ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో చూడండి.